పలు మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి సుమారు 16 లక్షల రూపాయలు విలువ చేసే 31 బైక్లను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రికవరీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె రమేష్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల ఆధ్వర్యంలో ఎస్ శివప్రసాద్, ఎస్ఐ ఆఫ్ పోలీస్ క్రైమ్ పార్టీ సిబ్బంది కె ప్రదీప్ కుమార్, వీరబాబు, వి శివప్రసాద్లు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేసే నల్లజర్ల మండలం మర్లపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ దొంగతనం చేసిన బైక్లను కొన్న జగన్నాథపురం గ్రామానికి చెందిన చెర్ల కిషోర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తోర్ల సోమయ్య గత 3 నెలల కాలం నుండి రాజమండ్రి మంగళవారపుపేట కుమ్మరి వీధిలో నివాసం ఉంటూ రాజమండ్రి, కోరుకొండ, నల్లజర్ల, ఏలూరు, విజయవాడ చుట్టుప్రక్కల ప్రదేశాలలో బైక్ దొంగతనాలు చేసినట్లు తన వద్ద నుండి రెండవ వ్యక్తి అయిన చీర్ల కిషోర్ బైక్లను కొన్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తుల వద్ద నుండి మొత్తం 31 బైక్లు రికవరీ చేసినట్లు, వాటిపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 బైక్లు, రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 బైక్లు, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బైకులు మరియు విజయవాడ నందు 1 బైకు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. సదరు ఇద్దరు వ్యక్తుల నుండి రికవరీ చేయబడిన మొత్తం 31 బైకుల విలువ సుమారు 16 లక్షల రూపాయలని అంచనా. పోలీస్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సదరు కేసుల్లో చోరీ కాబడిన మోటార్ సైకిళ్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను, సిబ్బందిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ మీ బైక్లను పార్క్ చేసినప్పుడు వీల్ లాక్లను వేసుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇతను 3 నెలల కాలం మంగళవారపేటలో ఒక గది అద్దె తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్, ఇంపార్టెంట్ బిజీ సెంటర్ అయినటువంటి జీజీహెచ్, తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు 31 బళ్ళు ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. అందులో 31 బళ్ళలో కూడా ప్రకాష్ నగర్ లిమిట్స్లో 9, 3 టౌన్ లిమిట్స్లో 9, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్ 3 బైకులు, విజయవాడలో 1, మొత్తం 31 బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను స్వాధీనం చేసిన బైకుల్ని చెర్ల కిషోర్ అనే అతని ద్వారా అమ్మటం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 31 బళ్ళు రికవర్ చేసి దాదాపు 28 కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయినాయి. 28 కేసులు కూడా వాళ్ళ ముద్దాయిలుగా ఈ దాదాపు 7 పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించున్నాయి. ఈ సందర్భంగా వాహనదారులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ తరఫున వాళ్ళందరూ కూడా ఈ వాహనాలు పోతున్నాయి అని చెప్తున్నారు, కానీ కొంచెం ప్రికాషన్స్ మెదడుతుందంటే కొంచెం జీపీఎస్ సిస్టమ్ పెట్టుకోవడం. ఈ ఓల్డ్ వాళ్ళకి కీ పెట్టి ఆగిపోవడం వల్ల ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవుతుంది. కొంచెం అప్ టు డేట్ చేసుకోమని చెప్తున్నాం. తాళం సిస్టమ్ కూడా అప్డేట్ చేసుకుంటే వీళ్ళకి ఈజీగా రావు. కొత్త కూడా చేయలేదు, అన్నీ పాతయే. కీ పెట్టి అరగటం వల్ల ఏ కీ పెట్టినా కూడా వాడికి హ్యాండిల్ లాక్ వస్తుంది. అది ఒకటి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వీల్ లాక్స్ పెట్టుకున్నా బాగుంటుంది. వీళ్ళకి చైన్ పెట్టుకుని వేస్తే తెలియదు వీళ్ళు. అలాంటి కొన్ని ప్రికాషన్స్. ఏదైనా బండికి జీపీఎస్ ఉంటే అమ్మని మనం పట్టుకోవచ్చు. జీపీఎస్ కాస్ట్ అంతా 750 రూపాయలు అది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీ ద్వారా వాహనదారులకి ఈ విజ్ఞప్తి చేస్తాం.